భారతదేశం అటల్ బిహారీ వాజ్పేయి గారికి, అబ్దుల్ కలాం గారికి రుణపడి ఉండాలండి. ఈరోజు భారతదేశం అణుశక్తి దేశంగా ఉందంటే వాళ్ళిద్దరే కారణం. ముఖ్యంగా వాజ్పేయి గారి ధైర్య సాహసాలకి, అబ్దుల్ కలాం గారి తెలివికి మనం మెచ్చుకోవాలి. అప్పట్లో సిఐఏ అనే శాటిలైట్ భారతదేశాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండేది, నిఘా ఉండేది అనమాట. మనం ఎక్కడ ఈ అణు ఆయుధాన్ని తయారు చేసుకుంటామని అమెరికా మన మీద నిఘా పెట్టింది. ఆ రోజుల్లో ఎప్పుడైతే శాటిలైట్ అనేది ఇండియాని, అంటే దానికి కొన్ని టైమింగ్స్ ఉండేవి, రాత్రిపూట కొన్ని టైంలో శాటిలైట్ మనల్ని గమనించలేని పరిస్థితులు ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు మారు వేషాల్లో అబ్దుల్ కలాం గారు మేజర్ పృథ్వీరాజ్ అనే నేమ్ ప్లేట్ తో ఉండేవారు. మిగతా సైంటిస్టులు అందరూ కూడా సైనిక ఈ ఆర్మీ సోల్జర్ డ్రెస్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని పనిచేస్తూ, అలా 1998 మే 11 నాటికి పూర్తి స్థాయిగా భారతదేశానికి అణువాయుధ దేశంగా మారింది. ఈ ఈ కష్టం వెనక వాజ్పేయి గారు, అబ్దుల్ కలాం గారు, ఎంతో మంది సైంటిస్టుల కష్టం ఉంది. ఆ రోజు అనౌన్స్ చేసింది, పూర్తి స్థాయిలో బుద్ధుడి భూమి అని ఒక టైటిల్ పెట్టి ఈ అణు ఆయుధాన్ని ప్రయోగించారు. ప్రయోగించిన తర్వాత పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యింది. దీని మీద అమెరికా మన మీద ఎన్నో టారిఫ్స్ చేసింది. తర్వాత ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు అమెరికాకి, ఇజ్రాయెల్కి, ఇరాన్కి మధ్య జరుగుతున్న గొడవ ఈ అణు ఆయుధం కోసమే. ఈరోజు ఇరాన్కి జరిగిన సంఘటనలో భారతదేశంలో చాలా మంది మద్దతుగా నిలిచారు కదా. రేపు పొద్దున ఇరాన్తో మనకు యుద్ధం రాదని గ్యారంటీ ఇవ్వగలరా? వస్తే మీ మద్దతు ఎటువైపు?